హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు చామగడ్డలతో ఫ్రైని ఎలా చేయాలనో చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము 1/2 kg వరకు చామగడ్డలను తీసుకొని అరగంట పాటు నానబెట్టి వాష్ చేసుకోవాలి. చేసిన చామగడ్డల్ని కుక్కర్లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ని వేసి కాస్త ఉప్పుని వేసి మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూతను తీసి వడగట్టుకోవాలి. చల్లారిన తర్వాత పైన పీల్ని తీసేసుకోవాలి. చామగడ్డల్ని ఓవర్గా కుక్ చేసుకోకూడదు. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. పీల్ని తీసిన తర్వాత వీటిని రౌండ్ గా కానీ పొడవుగా కానీ కట్ చేసుకోవాలి. మరీ మందంగా కానీ పల్చగా కాకుండా మీడియం గా కట్ చేసుకోవాలి. అన్నింటినీ కట్ చేసి ఒక ప్లేట్ లో ఉంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చామగడ్డలు ఉడికించాము, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఆయిల్లో వేయగానే టర్న్ చేస్తే పీసెస్ గా కట్ అయిపోతుంది. కాసేపటి తర్వాత టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసేసుకోవాలి. మిగిలిన పీసెస్ ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవు. చామగడ్డలతో పులుసు చేసుకున్నారంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. చామగడ్డలతో మరిన్ని రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూసేయండి. చామగడ్డ ముక్కలన్నింటి వేయించుకున్న తర్వాత కడాయిలోని ఆయిల్ అంతటిని వంపేసి 1 స్పూన్ ఆయిల్ ని మాత్రమే ఉంచి అందులోనికి కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత వేయించి పక్కనుంచుకున్న చామగడ్డ ముక్కలను వేసుకొని ఉప్పు, గరం మసాలా, కారము, ఆమ్చూర్ పౌడరు, ధనియాల పొడి వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించి దించేసుకోవాలి. వీటిని సైడ్ డిష్ గా తినొచ్చు లేదా స్నాక్స్ గా కూడా తినొచ్చు. రుచి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.